ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని చిన్న షిరిడి క్షేత్రమైన సాయిబాబా గుడిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం ధర్మకర్త ప్రొద్దుటూరి విట్లయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సత్యనారాయణ వ్రత కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త విట్లయ్య మాట్లాడారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలోని చిన్న షిరిడిగా పేరొందిన సాయిబాబా గుడిలో సత్యనారాయణ వ్రత కార్యక్రమం నిర్వహించబడిందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారని తెలిపారు. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు మరియు భోజనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తారని ఆయన తెలిపారు. ఈ ఆలయంలో ఎవరైనా కోరికలు కోరితే వెంటనే ఈ షిరిడి సాయినాథుడు తీరుస్తాడని నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని అన్నారు. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులు మరియు దాతలు ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేయాలని కోరారు. అలాగే పోతిరెడ్డిపల్లి గ్రామ సామాజికవేత్త మల్యాల వేణుమోహన్ గుప్తా మాట్లాడారు. ఈ ఆలయంలో శనీశ్వరుని గుడి ఉందని, తెలంగాణ రాష్ట్రంలో శనీశ్వరుడు గుడులు 2 ఉన్నాయని, అందులో ఒకటి పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉండడం మా అదృష్టమని తెలిపారు. ఆనందగంధం జగత్సంస్థాన సంహారయేతుం స్వభక్తేచ్ఛయామో సందర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తేన్ సకలః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే. శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయిరాము. ఈరోజు మన పోతిరెడ్డిపల్లి గ్రామము, చిన్న షిరిడి క్షేత్రము పోతిరెడ్డిపల్లి గ్రామంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు అనేది చేయించడం జరుగుతుంది. ఈ వ్రతానికి విశేషమైన భక్తులతో స్వామివారికి ప్రథమంగా గౌరీ గణపతి పూజ చేయించి, నవగ్రహాల పూజ, క్షేత్రపాలక పూజ, అష్టదిక్పాలక పూజతో ప్రధాన కలశాన్ని పూజ చేయించి, శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామివారికి విశేష షోడశోపచార పూజ, పంచామృతాలతో అభిషేకం చేయించిన తర్వాత స్వామివారికి వ్రతకథ చేయించడం అనేది ఈరోజు మా కార్యక్రమం చేయించడం అనేది జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, కార్తీక బహుళలో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేయించడం అనేది ప్రతి సంవత్సరం సామూహికంగా అందరితోనే చేయించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా అధికమైన భక్తులతోని, శ్రద్ధతో వచ్చిన భక్తులతోని శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయించడం అనేది జరుగుతుంది. శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమే కాకుండా ప్రతి ఉత్సవాలలో, ప్రతి పండుగలలో ఈ సాయిబాబా మందిరంలో విశేషమైన పూజలు, అభిషేకాలు, వ్రతాలు అనేది చేయించడం జరుగుతుంది. శని త్రయోదశి నాడు కూడా ప్రతి శని త్రయోదశి శనివారం నాడు శనీశ్వర స్వామికి విశేషమైన పూజలు, అభిషేకాలు, కార్తీక మాసం శివరాత్రిలో శివునికి విశేషమైన అభిషేకాలు, రామనవమి నాడు రాముల వారికి రామ కళ్యాణము, ఇలాంటి కార్యక్రమం అనేది ఏ పండుగలో ఆ పండుగకు సంబంధించిన కార్యక్రమం అనేది మనము ఎప్పటికప్పుడు జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులకు తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం అనేది జరుగుతున్నది. బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటేనే దేవుళ్ళకి ఇష్టం, మనకు ఇష్టమైన మాసం, హరిహరులకు ఇష్టమైన మాసం, అన్ని మాసంలోకెల్లా ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చిన్న షిరిడి అయిన పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు సత్యనారాయణ వ్రతాలు చేయడం జరుగుతుంది. అందులో కూడా చాలామంది భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ చిన్న షిరిడి క్షేత్రంలో ప్రతి ఒక్క దేవాలయం, ప్రతి ఒక్క దేవుడు, రాములవారు, శనేశ్వరుడు, లింగము, ప్రతి ఒక్క అమ్మవారు, దేవుడు అందరూ ఉన్నారు. అందరినీ కార్తీక మాసం సందర్భంగా మనం దర్శించుకొని అన్ని పూజలు, అన్ని పండుగలు, అన్ని వేళలో కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ పోతిరెడ్డిపల్లి గ్రామం వారు, ఈ కమిటీ వారు అన్ని కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా అందరం పాల్గొని విజయవంతం చేయాలని నా యొక్క కోరిక కూడా. ప్రతి కార్యక్రమం ఈ విధంగానే జరగాలి. ఆ పాల్గొనే కార్యక్రమాల్లో కూడా మేము కూడా పాల్గొన్నందుకు మా మహిళల తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ కృతజ్ఞతలు. చిన్న షిరిడి పోతిరెడ్డిపల్లి గ్రామంలో 16 సంవత్సరాల నుండి ఈ రాధాకృష్ణ పంతులు శర్మ గారి ద్వారా ఈ గుడి నిర్మాణం జరిగినది.
దీనికి పూజారి కాశీ నుండి అనిల్ శర్మ గారిని పిలిపించుకొని పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ శని త్రయోదశి రోజు పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో అన్నదానము మరియు పూజలు జరుగును. శివరాత్రి రోజు కూడా పూజలు జరుగును. ఇక్కడ అందరూ పరువురు నుంచి ఇతర గ్రామాల నుండి అందరూ సాయినాథుని కోరిన కోరికలు కోరుకొని వారందరికీ కోరిన కోరికలు నెరవేరుతున్నవి. ఇక్కడ రామాలయం, శివాలయము, నవగ్రహాలు, శనిదేవుడు, శని పూజ ఈ ప్రాంతంలో లేదు, ఇక్కడనే ఉన్నది. కావున అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. దీనికి గ్రామస్తులు గౌరెడ్డి ఎల్లయ్య, మల్యాల వేణు, కనకయ్య అందరూ చాలా మటుకు సహకరించి ఒక్కొక్క వ్యక్తులు 1,20,000 రూపాయలు ఇచ్చి ఈ గుడికి సహకరించినారు. కావున అందరూ అధిక సంఖ్యలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజు గౌరవందు సత్యావతమం 3 సంవత్సరం నుండి జరుగుతున్నాయి. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. పోతిరెడ్డిపల్లి గ్రామము చిన్నశిరిడి పోతిరెడ్డిపల్లి ఇది వెలవడానికి కారణము మా రాధాకృష్ణ పంతులు సంకల్పం. కాశీలో ఆయన కలొచ్చిందిరా వేణు మనూరులో ఒక సాయిబాబా గుడి కడదామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేర్యాల ప్రజలు కూడా పోతిరెడ్డిపల్లి ప్రజలు కూడా మొత్తం సహకరించడం జరిగింది. దేనికైనా ముందు వచ్చి అన్నీ సహకరిస్తారు. మరి శనివారం రోజు శని దేవాలయం పెడదామని కూడా పెట్టడం జరిగింది. ఇది అంతా మా రాధాకృష్ణ పంతులు బలమే అని మనం చెప్పడం జరిగింది. రాధాకృష్ణ పంతులు జరిగిపోయిన తర్వాత కూడా మన శంకర్ శర్మ అయ్యగారు కానీ, మా అనిల్ పంతులు కానీ, మా రాజు పంతులు కానీ ఈ గుడికి ఎంతో కృషి చేస్తూ ఎంతో బలాన్ని ఇస్తూ అందరినీ ప్రతి కార్తీక మాసం రోజు మన ఊరిలో నోములు పెడదామా అంటే నోములు పెట్టడం జరిగింది. పోతిరెడ్డి ప్రజలు కూడా అందరూ సహకరిస్తారు. దీనికి ఎలాంటి అవసరం ఉన్నా పోతిరెడ్డిపల్లె ప్రజలు మొత్తము దీనికి కృషి చేస్తారు, సహకరిస్తారు. మరి వెంటిలేసేట్ కానీ అంత చేతగాకున్న ఆయన ఎంత సేవ చేస్తాడంటే చెప్పదగ్గరాని విషయం అది. ఇప్పుడు ఇంత చేయడానికి కారణము అంతా విట్టలేసేటే. దీనికి ప్రతి బలము అయ్యగారు బలము, రాజు బలము, మా శంకర్ శర్మ బలము, మళ్ళీ మా పోతిరెడ్డిపల్లిలో ఎల్లేమామ అని ఉన్నాడు. ఆయన ఎంతో గుడికి సేవ చేస్తాడు, ఎంతో బలం ఇస్తాడు. ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటాడు. ఎట్లా అంటే అవుతుంది, అది అన్నీ అదే అవుతుందని మా రాధాకృష్ణ పంతులు కూడా చెప్పేది. ఇవాళ అది జరుగుతుంది ఇక్కడ పోతిరెడ్డిపల్లిలో. ప్రతి గణపతి కూడా ఇక్కడ ప్రతి గణపతి నవరాత్రులకు కూడా జరుగుతాయి. మరియు ఇక్కడ నవరాత్రులప్పుడు అమ్మవారి విగ్రహం కూడా ఇప్పిస్తానని మాటిస్తూ ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతి సంవత్సరం మనం పెడదామని మాటిస్తూ కనకదుర్గ విగ్రహం కూడా దుర్గామాత విగ్రహం ఇప్పిస్తానని చెప్తూ వాగ్దానం చేస్తున్నాను. నవరాత్రులప్పుడు మనం ఇక్కడ ఘనంగా పూజ చేద్దామని వాగ్దానం చేస్తున్నాను. ఇక్కడ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను.